మొఘల్ సైన్యంతో పోరాడి వారిని కథన రంగం నుంచి పారిపోయేటట్లు చేసిన అతి కొద్ది వీరుల్లో మరాఠా సామ్రాజ్య నేత ఛత్రపతి శివాజీ గారు ఒకరు. శివాజీ కాలంలో దక్కన్ను ఆక్రమించడానికి నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒకానొక దశలో శివాజీతో మొఘళ్ళు రాజీకి వచ్చారంటే ఆయన వీరత్వం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక శివాజీ ఆకస్మిక మరణంతో ఆయన తనయుడు శంభాజీ అధికారం చేపట్టారు. 9 ఏళ్ల పాటు శంభాజీ సైతం తండ్రిలాగే పోరాటం సాగించారు. ఈ వీడియోలో మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండవ పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ జీవిత చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ ఆయన ఎలా హిందూ మతాన్ని వ్యాపింపజేశాడు, ఆ హిందువుల కోసం ఆయన ఏ విధంగా పోరాటాలు సాగించి మొఘళ్లను తిప్పికొట్టాడు అనే విషయాన్ని ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇప్పటి వరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ 100Kకి చాలా దగ్గరగా ఉంది. సో వెంటనే సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హిందూ రాజ్య స్థాపనే లక్ష్యంగా తన పోరాటం సాగించిన శివాజీ మహారాజ్ నాటి మొఘల్ పాలకుడు ఔరంగజేబ్కు కంటి మీద కునుకు లేకుండా చేశారు. గెరిల్లా వ్యూహాలతో మొఘల్ సైన్యాలను మట్టి కరిపించిన శివాజీ 1674లో రాయ్గఢ్ కోటలో మరాఠా సామ్రాజ్య నేతగా ఛత్రపతి బిరుదుతో పట్టాభిషిక్తుడయ్యాడు. కేవలం హిందుత్వమే కాదు, న్యాయబద్ధమైన పరిపాలన, సంక్షేమం, సమర్థవంతమైన పన్నులతో శివాజీ దృష్టి పెట్టారు. తన దేశభక్తి, ధైర్యం, నాయకత్వంతో తరతరాలకు ప్రేరణగా నిలిచారు. తన ధైర్య సాహసాలతో భారత చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని శివాజీ లిఖించుకున్నారు. అయితే ఛత్రపతి శివాజీ ఆకస్మిక మరణంతో మరాఠా సింహాసనాన్ని ఆయన పెద్ద కుమారుడు శంభాజీ అధిరోహించిన 9 ఏళ్ల పాటు రాజ్యాన్ని కాపాడుతూ వచ్చారు. ఒకవైపు రాజ్యంలో అస్థిర పరిస్థితులను చక్కదిద్దుతూ ఇంకోవైపు మొఘళ్లతో తన తండ్రి శివాజీలాగే పోరాటం సాగించారు. ఆయన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే ఛావా సినిమా అనేది రూపొందించబడింది. శంభాజీ జీవితం గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శంభాజీగా ప్రసిద్ధి చెందిన శంభాజీ రాజే శివాజీ రాజే భోస్లే 1681 నుంచి 1689 వరకు మరాఠా రాజ్యాన్ని పరిపాలించారు. 1657 మే 14న శివాజీ సాయిబాయిలకు మొదటి సంతానంగా జన్మించిన శంభాజీ 2 ఏళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారు. ఆయన బాల్యమంతా శివాజీ తల్లి జిజియాబాయి దగ్గరనే గడిచింది. పిలాజీ షిర్కే కుమార్తె జువుబాయిని శంభాజీ వివాహం చేసుకున్నారు. తరువాత కాలంలో ఆమె యేసుబాయిగా పేరు మార్చుకున్నారు. అనేక సైనికుల దాడులకు శంభాజీ నాయకత్వం వహించారు. అందులో ముఖ్యమైనది మొఘల్ పాలనలోని బుర్హాన్పూర్పై దాడి. నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ దక్కన్ను జయించాలనే ప్రయత్నానికి శంభాజీ అడుగడుగున అడ్డుపడ్డారు. మరాఠా రాజ్యాన్ని కాపాడుకోవడానికి 1682 నుంచి 1688 వరకు అనేక పోరాటాలు సాగించారు. శంభాజీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే తన హత్యకు కుట్రలు చేస్తున్న వ్యక్తులను గుర్తించారు. అంతర్గత భేదాలు ఉన్నప్పటికీ మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించి తన తండ్రి స్థాపించిన హిందూ స్వరాజ్యాన్ని రక్షించారు. కానీ 1689లో శంభాజీని ఔరంగజేబ్ బంధించి రోజుల తరబడి చిత్రహింసలకు గురి చేశారు. అత్యంత దారుణంగా 1689 మార్చి 11న శంభాజీని ఉరితీశారు. అయితే మరణం కళ్ళ ముందు ఉన్నప్పటికీ ఆయన భయపడలేదు. మతం మారితే వదిలేస్తానన్న ఔరంగజేబు ప్రతిపాదనను తిరస్కరించారు. ఆయన హిందూ ధర్మం కోసం ప్రాణాలు వదలడానికే మొగ్గు చూపారు. శంభాజీ ధైర్యమే మరాఠాల హృదయంలో ఆయనకు శాశ్వతమైన స్థానాన్ని సంపాదించి పెట్టింది. శంభాజీ మహారాజ్ ధైర్యం, జ్ఞానం, సవాళ్లను ఎదుర్కొని నిలబడే విధానం నేటి తరానికి పట్టుదల, దేశభక్తికి అమూల్యమైన పాఠాలు నేర్పుతాయి. అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఆయన నిర్భరంగా, దృఢ సంకల్పంతో ఉన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గద్దని చాటారు. ఇక శంభాజీ ఒక పరిశోధకుడు కూడా. రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఒకవైపు అలుపెరగని పోరాటం చేస్తూనే మరోవైపు పలు భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. విద్య, విజ్ఞానానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన యుద్ధ వ్యూహాలు, నాయకత్వం నుంచి చాలా నేర్చుకోవచ్చు. తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ప్రజల కోసం ఆయన చేసిన త్యాగం, వారి పట్ల ఆయన చూపిన విధేయత అనిర్వచనీయం. అన్నిటికీ మించి ఆయన దృఢ సంకల్పం, క్రమశిక్షణ, స్వలంబన నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయి. నిజమైన బలం కేవలం అధికారంలో కాదు,
వ్యక్తిత్వం పట్టుదలలో ఉందని ఆయన జీవితం మనకు తెలియజేస్తుంది. ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారని మేము చేసిన ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని కోరుకుంటూ ఇట్లు మై ఫ్యాక్ట్స్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఫ్యాక్ట్స్ తెలుగు.